ఈరోజు ఈ ఒక దొంగ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. అవ్వా తాతకి ఇద్దరికి ఇస్తామని చెప్పారు. ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తామంటే తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిందా? అబద్ధాల పుట్టతోని ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అందరినీ మోసం చేసి ఇస్తారేమో అన్నటువంటి భ్రమలో మరి ఓట్లేసి అధికారం ఎక్కిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది ఏంది? మీరు అడిగితే ఏం మాట్లాడుతుండు? మీరు తులం బంగారం ఏదయ్యా అంటే నీ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటాడు, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. మనము చాలామంది రాజకీయ నాయకులను చూసినాం. ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తామా? ముఖ్యమంత్రి అంటే ఎట్లు ఉండాలి? ఇప్పుడు మా ఇంట్లల్లో మా మన్మడు చిన్నపిల్లలు, అరే ఏం రా బాగా చదువుకుంటున్నావు అంటే నీ గుడ్లు తీసి గోటీలు ఆడుకుంటా అంటూ. అంటే ఎవరు చెప్పారు మీకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక జాతిపితను పట్టుకొని ఎవడ్రా నువ్వు అని మాట్లాడుతుండంటే ఇక భగవంతుడు చూస్తాడు. భగవంతుడు సందర్భం వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆ భగవంతుడు ఆ పాపం వాళ్ళ మీదనే పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు చేసింది లేదు, చెప్పిన హామీలు నిలబెట్టుకుంది లేదు, దొంగ మాటలు చెప్పి రాజ్యం వెళ్తామని. రేపు మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్లు గతంలో జిల్లా పరిషత్ కానీ మండల్ పరిషత్ కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మన 10 సంవత్సరాల ప్రభుత్వంలో 95% మనమే ఉన్నాం. అన్నిట్లా 32 జిల్లా పరిషత్ చైర్మన్లు మనమే, మున్సిపాలిటీ చైర్మన్లు మనమే, కార్పొరేషన్లు మనమే, 99 కార్పొరేటర్లు కూడా మనమే. ఇక కొన్ని టీవీలు పత్రికలలో చూస్తున్నాం, వన్ సైడ్ అయిపోయింది. ఇగో అధికారం ఏంటంటే ప్రభుత్వం తన చేతులు ఉన్నప్పుడు ఒక 2.5-3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఏమో ఇంకేమన్నా వస్తాయేమో అనేటువంటి ఆశలతోని ఓట్లు వేస్తుంటారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 80% పైన గెలుస్తేనే గెలిచినట్టు, 55, 60, 70%తో గెలిస్తే అది ఓడిపోయినట్టే లెక్క అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏంది డబ్బులతోని విచ్చలవిడితనం, మద్యము డబ్బులు. నిన్న టీవీలు చూసారు కదా, విచ్చలవిడితనం. కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, రేపు 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ మద్యము, నీ డబ్బులు, నీ పోలీసు, నీ కథ అవన్నీ గులాబీ జెండా ఏం చేయాలనో చేసి చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎంత మంచి పని చేసిండు, ప్రజలకు ఏం మేలు చేసిండు, విద్యార్థులకు ఏం మేలు చేసిండు, మా అక్క చెల్లెళ్ళకు మా తల్లులకు ఏం చేసిండని మీకు నెల 2,500 ఇస్తా అని చెప్పిండు. మహాలక్ష్మి కింద 2,500 వస్తున్నాయమ్మా. ఫ్రీ బస్ అని పెట్టిండు. మీ ఇంట్లో ఉండేటువంటి మొగోళ్ళకేమో డబుల్ టికెట్. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముంగటనే, మనం అన్నీ చూస్తున్నాం. మీకు అందరికీ కోరుకునేది ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా గులాబీ జెండానే కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడుతుర్రు, గట్టిగా మాట్లాడుతుర్రు, పోలీసులు పెడుతుర్రు, ఇష్టం ఉన్నట్టు రౌడీజం చేస్తుర్రు. సరే, ఎవరికి శాశ్వతం కాదు. రౌడీజం, గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా. తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని జైల్లోకి పోయినటువంటి పార్టీ కదా ఇది. కాబట్టి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి దొంగ మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళకు అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలు అయిపోయింది. తిరిగి కేసీఆర్ గారు వస్తే 15-20 సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుడు
నా రైతు బాగుండాలి, నా అక్క చెల్లె బాగుండాలి, నా తమ్ముళ్ళు బాగుండాలి, ప్రజలు బాగుండాలని నిరంతరం శ్రమ చేసినటువంటి నాయకుని పట్టుకొని, అంత వయసున్నటువంటి నాయకుని పట్టుకొని ఈ నీచమైనటువంటి భాష మన కళ్ళారా చూస్తున్నాం. ఈ విధమైనటువంటి భాషని ఈరోజు మనం మొన్న ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండంట. ఎక్కడ? అమెరికాలో. హార్వర్డ్ యూనివర్సిటీకి నేను వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండో చూసారు. అందరం ఏమనుకున్నాం, ఈయన యూనివర్సిటీ పోయి వచ్చిండు కదా, కొంత పద్ధతి మారుతుందేమో, భాష మారుతుందేమో. వచ్చిన తెల్లారే షురూ చేసాడు. కాబట్టి కుక్క తోకకు అది ఎంత చేసినా అది వంకరనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను షేర్లింగంపల్లి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీ వెనుక. మీకు అన్ని విధాలుగా మేము అండదండలుగా ఉంటాం తప్పకుండా.